శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మనము ఈ స్వయంవరానికి, ద్రౌపదీ స్వయంవరానికి పాండవులందరూ కూడా బయలుదేరారు. ఆ బయలుదేరినటువంటి విషయాన్ని అంతటినీ కూడా తెలియజేసుకున్నాం. అయితే వీళ్ళు వెళ్తున్న తర్వాత ఆ స్వయంవర సభ ఎలా ఉన్నది అనేటువంటి ఆ విషయాలన్నీ కూడా ఈ రోజున మనం తెలుసుకుందాం. తతస్తే సుమహాత్మానం శుద్ధాత్మానమకల్మషం దదృశు పాండవాః వీరాః మునిం ద్వైపాయనం తదా. వాళ్ళు అలా వెళుతున్నారు, ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మహాత్ముడైనటువంటి వీళ్ళ అందరి యొక్క శ్రేయస్సును ఎల్లప్పుడూ కాంక్షించేటటువంటి వ్యాస మహర్షిని దర్శించారు. తస్మై యథావత్ సత్కారం కృత్వా తేన చ సత్కృతాః కథాంతే చాభ్యనుజ్ఞాతాః ప్రయుర్ద్రుపదక్షయం. ఆ వ్యాస మహర్షి కనిపించగానే వీళ్ళందరూ యథాప్రకారంగా వ్యాస మహర్షిని సత్కరించారు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి సత్కారాన్ని పొందుకున్నారు. ఆయన యొక్క అనుమతిని తీసుకున్నారు, ఆశీస్సులు తీసుకుని ఆ పాంచాల దేశానికి ప్రయాణం సాగించారు. పశ్యంతో రమణీయాని వనాని చ సరాంసి చ తత్ర వసంతశ్చ శనైర్జగ్ముర్మహారథాః. అలా పాండవులు అలాగా పాంచాల దేశానికి వెడుతుంటే మధ్యలో అనేకములైనటువంటి రమణీయమైనటువంటి వనాలు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి. అలా మంచి ప్రదేశాల్లో అక్కడక్కడ అలా ఆగుతూ నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నారట. స్వాధ్యాయవంతః శుచయః మధురాః ప్రియవాదినః ఆనుపూర్వేణ సంప్రాప్తాః పాంచాలాన్ పాండునందనాః. స్వాధ్యాయం చదువుకుంటూ స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అని చెబుతుంది వేదం. శ్రోత్రియమైనటువంటి వాళ్ళు, బ్రాహ్మణుడు, అట్లాగే సంస్కారం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే బ్రహ్మోపదేశాన్ని పొందినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు స్వాధ్యాయము తప్పనిసరిగా ఆచరించారు. స్వాధ్యాయం అంటే ఏమిటయ్యా అంటే తమ యొక్క ఆ వేదానికి సంబంధించినటువంటి కొంత భాగాన్నైనా చదివి దాంట్లో ఉండేటువంటి విషయాన్ని గ్రహించగలగాలట. అలాగా తప్పనిసరిగా చదవలసిన, అంటే విద్యుక్తమైనటువంటి ధర్మంగా వేదం చెప్పింది అది. అందువలన అట్లా వాళ్ళు మధ్యలో చక్కగా స్వాధ్యాయం చదువుకుంటూ పవిత్రమైనటువంటి వాళ్ళై మధురంగా ప్రియంగా మాట్లాడుకుంటూ పాండవులు క్రమంగా పాంచాల దేశానికి చేరుకున్నారట. తేతు దృష్ట్వా పురం తచ్చ స్కంధావారం చ పాండవాః కుంభకారస్య శాలాయాం నివాసం చక్రిరే తదా. ఆ పాండవులు కాంపిల్య నగరాన్ని, అలాగే సైన్యాలందరూ ఉండేటువంటి చోటుని చూసి ఒక కుమ్మరివాడి ఇంట్లో ఆశ్రయం పొందట. తత్ర భైక్షం సమాజహృః బ్రాహ్మణీం వృత్తిమాశ్రితాః తాన్ సంప్రాప్తాన్ తథా వీరాన్ యజ్ఞిరే ననరా క్వచిత్. అయితే అక్కడ బ్రాహ్మణ ధర్మంగా భైక్ష వృత్తిని ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళై భిక్షాటనం చేసి ఆ విధంగా వాళ్ళు అక్కడ వాసం చేసినటువంటి వాళ్ళై ఉన్నారు.
అయితే ఈ పాండవులని ఎవరూ కూడా ఎక్కడా గుర్తించలేదుట. యజ్ఞసేనస్య కామస్తు పాండవాయ కిరీటినే కృష్ణాం దద్యామితి సదా నచైతద్వివృణోతి సహా. అయితే ద్రౌపదుని యొక్క మనసులో కోరికేంటి? ద్రౌపదిని అర్జునునికిచ్చి వివాహం చెయ్యాలి అనేటువంటిదే అతని మనసులో కోరిక. కానీ దాన్ని పైకి చెప్పలేడు. సో అన్వేషమాణ కౌంతేయం పాంచాల్యో జనమే జయా దృఢం ధనురనానమ్యం కారయామాస భారత. అయితే వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడితో, జనమేజయ మహారాజా, ద్రౌపదుడు అర్జునుడి కోసం వెతుకుతూ ఎలాగ ఈ అర్జునుడిని మనము పట్టుకోగలము అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వాడై బలమైనటువంటి ఆరోపించడానికి వంచడానికి వీలు లేనటువంటి ఒక బలమైనటువంటి ధనుసుని చేయించది అక్కడ ఉంచేట. యంత్రం వైహాయ సంచాపి కారయామాస కృత్రిమం తేన యంత్రేణ సమితం రాజా లక్ష్యం చకారసః. అయితే ఏం చేయండి, ఆకాశంలో కృత్రిమమైనటువంటి యంత్రాన్ని పెట్టాడు, దాంట్లో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు. అది ఎల్లప్పుడూ అలా తిరుగుతూ ఉంటుంది ఆ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఈ ధనుస్సుతోటి, ఈ ధనుస్సు ఎక్కిపెట్టి దీంతో ఆ లక్ష్యాన్ని ఛేదించేసేట్టుగా చేద్దాము అనేటువంటిది ఒక ఆలోచన ఈయనకి. ఎందుకంటే ధనుర్విద్యని అభ్యసించేటువంటి సమయంలోనే అర్జునుడు మాత్రమే చలించేటువంటి లక్ష్యాన్ని ఛేదించేటువంటి విద్య కలిగినటువంటి వాడు అయ్యాడు. అతడు ఎప్పుడు కూడా రథం మీద వెడుతూ లేకపోతే ఎక్కడికైనా వెడుతూ తాను చలిస్తున్నటువంటి వాడై, అలాగే లేకపోతే చలించేటువంటి మృగాన్ని కూడా వేటాడేటప్పుడు కూడా దాని యొక్క వేగాన్ని అంచనా వేయాలి, తాను వేసేటువంటి బాణం యొక్క వేగాన్ని అంచనా వేయాలి, ఆ లక్ష్యాన్ని సరిగ్గా ఛేదించగలగాలి. అంతటి నేర్పు కావాలి ధానుష్కుడికి. అటువంటి నేర్పంతా కూడా కలిగినటువంటి వాడు అర్జునుడే అని ద్రౌపద మహారాజు యొక్క ఆలోచన. అయితే కర్ణుడు కూడా ఇట్లా ఛేదించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడే అనేటువంటి విషయం కూడా ఆయనకి తెలుసు. అయినప్పటికీ ఆయన హీనవంశంలో పుట్టినవాడు, సూతుడిగా పెంచబడ్డాడు కాబట్టి, ఆయన హీనవంశంలో పుట్టాడు కాబట్టి అతన్ని తప్పించవచ్చు, అర్జునుడికి ఇచ్చి వివాహం చేయొచ్చు ద్రౌపదిని అనే ఉద్దేశంతో ఈ స్వయంవరాన్ని ఇట్లా ఏర్పాటు చేశాడు ద్రౌపద మహారాజు. ద్రౌపదుడు చెబుతున్నాడు, ఇదం సజ్యం ధను కృత్వా సజ్జైరేభిశ్చ సాయకైః అతీత్య లక్ష్యం యో వేద్ధ సలబ్ధా మత్సుతామితి. ఆయన స్వయంవరంలో ఈ విధంగా ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు అంటే, ఈ ధనుస్సుని ఎవరైతే ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నటువంటి ఈ బాణాలతోటి లక్ష్యాన్ని గురి చూసి కొట్టినటువంటి వాడిని నా పుత్రికి వివాహం చేసుకుంటుంది, అటువంటి వానికి మాత్రమే నా పుత్రిక లభిస్తుంది అని చెప్పాడు. ఇది స ద్రుపదో రాజా స్వయంవరమఘోషయత్ తచ్చుత్వా పార్థివా సర్వే సమీయుస్తత్ర భారత. ఈ విధంగా ద్రౌపదుడు ఒక గొప్ప ప్రకటన చేశాడు. ఎప్పుడైతే స్వయంవరాన్ని ఈ విధంగా ఒక వీర్యశుల్కగా అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఎవరైతే ఛేదించగలుగుతారో వాళ్ళకి మాత్రమే నా పుత్రికనిచ్చి వివాహం చేస్తాను సుమా అని ప్రకటన చేసినటువంటి వాడైతే ఆ ప్రకటన విన్నారు రాజులందరూ కూడా. దాంతో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారట. ఋషయశ్చ మహాత్మానః స్వయంవరది దృక్షవః దుర్యోధన పురోగాశ్చ సకర్ణాః కురవో నృప. అయితే ఇంత గొప్ప స్వయంవరం జరుగుతుంది కదా, అది ఎట్లా జరుగుతోందో చూద్దాము అనేటువంటి ఉద్దేశంలో అనేక మంది మహామునులు కూడా, ఋషులు అలాంటి మహాత్ములు కూడా ఈ స్వయంవరం చూడడానికి వచ్చారట. అట్లాగే దుర్యోధనుడి వెంట కర్ణుడితో కలిసి కౌరవులంతా కూడా వచ్చారట.
బ్రాహ్మణాశ్చ మహాభాగా దేశేభ్య సముపాగమన్ తతో అర్చితా రాజగణా ద్రుపదేన మహాత్మన. అలాగే అనేక మంది మహానుభావులైనటువంటి బ్రాహ్మణులు కూడా అనేక దేశాల నుండి అక్కడికి వచ్చారట. ఎందుకంటే మహారాజులు బోర్డంతమంది స్వయంవరానికి వస్తారు. వాళ్ళు విజయం సాధించడం కోసమని బ్రాహ్మణులందరికీ కూడా అనేకమైనటువంటి దాన ధర్మాలు చేస్తారు. అవన్నీ గ్రహించవచ్చు, వాళ్ళ ఉత్కృష్టమైనటువంటి ఒక స్వయంవరాన్ని కళ్ళారా కాంచవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ వచ్చారట. ఉపోపవిష్టా మంచేషు ద్రష్టుకామా స్వయంవరం తతః పౌరజనా సర్వే సాగరోద్ధూత నిస్వనా. అలాగే ఆ స్వయంవరాన్ని చూడాలనేటువంటి కోరికతోటి పౌరులందరూ కూడా అక్కడికి వచ్చారట. సముద్ర ఘోషలాగా కలకలం చేస్తూ అక్కడ ఉండేటువంటి ఆసనాల మీద వాళ్ళందరూ కూడా హాయిగా కూర్చున్నారట. శిశుమారశర ప్రాప్య న్యవిశంస్తే స్మ పార్థివా ప్రాగుత్తరే నగరాత్ భూమి భాగే సమే శుభే సమాజవాట శుభే సుశుభే భవనై సర్వతో వృత. అలాగే ఆ నగరానికి ఈశాన్య ప్రదేశంలో ఒక సమతలమైనటువంటి ఒక శుభ ప్రదేశంలో స్వయంవర మంటపాన్ని నిర్మించారు. దాంట్లో ఎన్నో భవనాలు ఉన్నాయి. అవన్నీ అన్ని దిక్కులా కూడా చుట్టి ఉన్నాయిట. అవి స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా ఆ మంటపం యొక్క ఈశాన్య భాగంలో అందరూ కూడా ఆసీనులై కూర్చున్నారు. ప్రాకార పరికోపేత ద్వారతోరణ మండిత వితానేన విచిత్రేణ సర్వతః సమలంకృత. ఒక పెద్ద ప్రాకారము, అగర్త తోరణాలు ఇవన్నీ కట్టినటువంటి ద్వారాలు, అలాగే చక్కటి అలంకరణలు, విచిత్రమైనటువంటి చాందిని, వీటితో ఒక మండపము, ఆ మండపము చాలా అద్భుతంగా అలంకరింపబడింది. ఇట్లా ఇవన్నీ కూడా అక్కడ మంచి రమణీయమైనటువంటి శోభ కలిగేటట్టుగా అక్కడ అలంకారాలన్నీ కూడా చేశారట. తూర్యౌఘ శత సంకీర్ణ పరార్థ్యా గురుధూపిత చందనోదక సిక్తశ్చ మాల్యదామోపశోభిత. వివిధములైనటువంటి మంగళవాద్యాలన్నీ కూడా అక్కడ చక్కగా వాద్యఘోషలన్నీ వినిపిస్తున్నాయట. సుగంధభరితమైనటువంటి అగరుధూపాలన్నీ కూడా ఉన్నాయట. ఎక్కడ అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి సుగంధ పరిమళాలు వ్యాప్తమవుతున్నాయి. మంచి గంధపు నీటి చిలకరింపులు, అంటే మంచి గంధపు సువాసనలతో కూడినటువంటి ఆ నీళ్ళని చల్లుతున్నట్ట. పూలమాలలన్నీ కూడా వరుసలతో అలా కట్టట. అటువంటి ఆ మండపం అద్భుతంగా ప్రకాశిస్తుందట. కైలాస శిఖర ప్రక్షై నభస్థల విలేకిభి సర్వతః సంవృత శుభ్రై ప్రాసాదై సుకృతోచ్ఛ్రయై. కైలాస శిఖరాల వలె ఆకాశాన్ని తాకుతూ చక్కగా అలంకరింపబడినటువంటి బ్రహ్మాండమైనటువంటి భవనాలన్నీ ఉన్నాయట. ఆ భవనాలతోటి అన్ని వైపులా కూడా చక్కగా ప్రకాశమానంగా విరాజిల్లుతుందట ఆ మండపం అంతా కూడా. సువర్ణ జాల సంబీతై మణికుట్టిమ భూషణై సుఖారోపణ సోపానై మహాసన పరిచ్ఛదై స్రగ్ధామ సమవచ్ఛిన్నై అగరుత్తమ వాసితై హంసాం సువర్ణైర్బహుభి ఆయోజన సుగంధిభి. అది ఎలా ఉందంటే బంగారు రంగు చాందినీలన్నీ కట్టట. మణులు పొదిగినటువంటి గోడలతో కూడినటువంటి స్థలాలు ఉన్నాయట. చక్కటి అలంకారాలన్నీ కూడా పెట్టారట. సుఖంగా సునాయాసంగా ఎక్కగలిగినటువంటి మెట్లు ఉన్నాయట. పెద్ద పెద్ద సింహాసనాలతోట అలాగా అలంకరించట ఆ సభామండపాన్ని అంతటినీ కూడా. పూల మాలికలతోటి దండలతోటి కప్పబడిందిట. అదంతా కూడా అగరువాసంతో నిండిపోయిందిట. అలాగే హంస రెక్కల వలె అనేకమైన చక్కటి రంగులతోటి ఇదంతా కూడా ఎలా ఉందంటే ఒక పెద్ద హంసతూలిక మండపంలా కనిపిస్తుంది చూడడానికి. అంతేకాకుండా చక్కగా వాటి యొక్క సువాసన మటుకు సుదూరం వ్యాపిస్తున్నాయిట. అసంబాధ శతద్వారై
శయనాసన శోభితై బహుధాతు పినద్ధాంగై హిమవచ్చకరైరివా. అనేకములైనటువంటి ద్వారాలు ఉన్నాయట, దానికి మంచెలు ఉన్నాయట, చక్కటి ఆసనాలన్నీ ఉన్నాయట, రకరకాలైనటువంటి రంగుల పువ్వులతోటి అలంకరించేట, హిమాలయ శిఖరాల వలె ఎత్తుగా ఉందిటది. తత్ర నానా ప్రకారేషు విమానేషు స్వలంకృతాః స్పర్ధమానాః తదోన్యోన్యం నిషేధు సర్వపార్థివాః. ఆ సభా మండపంలోకి అనేక మంది రాజులు ఇచ్చేశారు. ఈ రాజులందరూ కూడా చక్కగా అలంకారాలన్నీ చేసుకున్నారు. మంచి శోభాయమానంగా ప్రకాశమానంగా వాళ్ళ యొక్క స్వరూపాలు కనిపించాలనే ఉద్దేశంతో రంజితమైనటువంటి శరీరములతోటి అద్భుతంగా అలంకారాలు చేసుకున్నటువంటి వాళ్ళై ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతున్నారా అన్నట్టుగా వచ్చి కూర్చున్నారట. తత్ర ఉపవిష్టాన్ దదృశు మహాసత్వపరాక్రమాన్ రాజసింహాన్ మహాభాగాన్ కృష్ణా గురు విభూషితాన్. అందులో ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే మహాబలపరాక్రమములు కలిగినటువంటి రాజశ్రేష్ఠులన్నీ అందరూ ఉన్నట్ట. వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారయ్యా అంటే మంచి బ్రహ్మాండమైనటువంటి సుగంధం వాళ్ళ శరీరాల నుంచి వ్యాపిస్తోందిట. అట్లాగే వాళ్ళ యొక్క భాగ్యాన్ని తెలియజేసే విధంగా అద్భుతమైనటువంటి భూషణాలన్నీ కూడా అలంకరించుకున్నట్ట. మహాప్రసాదాన్ బ్రహ్మణ్యాన్ స్వరాష్ట్ర పరిరక్షిణ ప్రియాన్ సర్వస్య లోకస్య సుకృతై కర్మభిశుభై. అలాగే వాళ్ళందరూ కూడా తాము చేసినటువంటి మంచి పనులతోటి వాళ్ళు చేసినటువంటి కర్మలతోటి కూడా అందరికీ కూడా హితులయ్యి తమ దేశాన్ని చాలా చక్కగా రక్షించుకునేటువంటి రాజులంట వాళ్ళు. అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు అక్కడికి. అట్లాగే ఇంకా ఎటువంటి వాళ్ళంటే మంచేషు చ పరాధ్యేషు పౌర జానపదా జనా కృష్ణాదర్శన సిద్ధ్యర్థం సర్వతః సముపావిశన్. అనేక మంది ఆ బ్రాహ్మణ భక్తులుగా వచ్చారట. అట్లాగే చాలామంది పౌరులు వచ్చారట, జానపదులు వచ్చారట. వీళ్ళందరూ కూడా అక్కడ ఎత్తైనటువంటి ఆసనాల మీద ద్రౌపది ఎప్పుడు వస్తుందా, ద్రౌపదీదేవిని ఎప్పుడు చూద్దామా అని ఉవ్విళ్ళూరుతూ వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చున్నారట. బ్రాహ్మణైస్తే చ సహిత పాండవాః సముపావిశన్ బుద్ధిం పాంచాల రాజస్య పశ్యంతస్తామనుత్తమాం. అటువంటి అద్భుతమైనటువంటి ఆ పాంచాల రాజ్య వైభవాన్నంతటినీ కూడా తిలకిస్తూ పాండవులు ఆ బ్రాహ్మణులందరితోటి కలిసి వాళ్ళు కూడా వచ్చారట. తతః సమాజో వవృధే సరాజన్ దివసాన్ బహూన్ రత్న ప్రదాన బహుళ శోభితో నటనర్తకై. అంతేకాకుండా అక్కడికి బోళ్ళంత మంది నటులు నర్తకులు అనేక రత్న ప్రదానాలతో రాజుల సముదాయము చాలా రోజులుగా వర్ధిల్లుతూ వస్తోంది. ఆ పాంచాల దేశము చాలా అద్భుతమైనటువంటి సంపన్నమైనటువంటి దేశంగా వర్ధిల్లుతోంది. వర్తమానే సమాజేతు రమణీయో హి షోడశే ఆప్లుతాంగీ సువసన సర్వాభరణ భూషిత మాలాం చ సముపాదాయ కాంచనీం సమలంకృతాం అవతీర్ణా తతో రంగం ద్రౌపదీ భరతర్షభ. అయితే ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా అక్కడ సభామండపంలో రాజులందరూ కొలువిదీరి ఉండగా మంచి శోభాయమానంగా ఉండగా 16వ రోజున పుష్పమాలిక అంటే 16 రోజుల పాటు వాళ్ళందరికీ కూడా చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు ఆ ద్రుపద మహారాజు. ఆ తర్వాత 16వ రోజుని పుష్పమాలిక పట్టుకుని ఆ ద్రౌపది స్వయంవర రంగానికి వచ్చిందట. పురోహిత సోమకానాం మంత్రవిద్ బ్రాహ్మణ శుచి పరిస్థీర్య జుహావాగ్నిం ఆద్యేన విధివేత్తదా. ఆ తర్వాత మంచి మంత్రవేత్త అయినటువంటి వాడు సోమక వంశ పురోహితుడు యథావిధిగా అక్కడ అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేశాడు.
నేతితోటి ఆజ్యంతో చక్కగా అక్కడ హోమం చేశాడు. సంతర్పయిత్వా జ్వలనం బ్రాహ్మణాన్ స్వస్తి వాచ్యచ వారయామాస సర్వాణి వాదిత్రాణి సమంతతః. అలాగే అక్కడ అగ్ని సంతర్పణ చేశారు. బ్రాహ్మణులందరూ కూడా స్వస్తివచనాలు అందరూ చెప్పారు. అదంతా అయిన తర్వాత ఈ మంగళవాద్య ధ్వనులన్నీ కూడా ఆపివేయబడ్డాయట. దాంతో నిశ్శబ్దేతు కృతే తస్మిన్ దృష్టజుమ్నోభిషాంపతే కృష్ణామాదాయ విధివత్ మేఘదుందుభినిశ్వనః రంగమధ్యే గతస్తత్ర మేఘగంభీరయా గిరా వాక్యముచ్చైర్జగాదేదం శ్లక్ష్ణమర్ధవదుత్తమం. అలాగా ఆ స్వయంవర సభా మండపంలో వాద్యఘోషలన్నీ కూడా ఆప్ చేసిన తర్వాత నిశ్శబ్దంగా ఆ స్వయంవర మండపం ఉండగా అప్పుడు ఈ ద్రౌపదీదేవి యొక్క అన్నగారైనటువంటి దుష్టజముడు ఆ ద్రౌపదిని చక్కగా తీసుకువచ్చి రంగమధ్యంలో నిలబడి గంభీరమైనటువంటి తన కంఠస్వరంతో చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా గట్టిగా ఈ విధంగా చెప్పట. ఇదం ధను లక్ష్యమిమే చ బాణాః, ఇదం ధను లక్ష్యం ఇమే చ బాణాః శృణ్వంతు మే భూపతయః సమేతాః ఛిద్రేణ యంత్రస్య సమర్పయధ్వం శరైః శితైః వ్యోమచరైః దశార్ధైః. ఓ రాజులారని చెప్పేది చాలా చక్కగా వినండి. ఇదిగో ఇది లక్ష్యం, ఇదిగో ఇక్కడ ధనుస్సు ఉంది, ఇదిగో ఇక్కడ బాణాలు ఉన్నాయి. ఇక్కడ బాగా తీక్ష్ణమైనటువంటి పదునైనటువంటివి 5 బాణాలని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక యంత్రంలో లక్ష్యంలోకి గురి తప్పకుండా కొట్టాలి. ఏతత్ మహత్కర్మ కరోతి యో వై కులేన రూపేణ బలేన యుక్తః తస్యాద్య భార్యా భగినీమమేయం కృష్ణా భవిత్రి నమృషా బ్రవీమి. అలాగా ఎవరైతే ఈ లక్ష్యాన్ని ఛేదిస్తారో అటువంటి వాడికి, అటువంటి వాడు కూడా ఎటువంటి వాడు ఉండాలి, కులము రూపము బలము కలిగినటువంటి ఆ వ్యక్తికి నా చెల్లెలైనటువంటి ద్రౌపది భార్య అవుతుంది. ఇందులో ఏ విధమైనటువంటి అసత్యము లేదు అని చాలా గంభీరంగా దృష్టజుమ్నుడు ఆ సభా మండపంలో అందరూ రాజులు వినేటట్టుగా చక్కగా ప్రకటించాడు. తానేవ ముక్త్వా ద్రుపదస్య పుత్రః పశ్చాదిదం తాం భగినీమువాచ నామ్నా చ గోత్రేణ చ కర్మణా చ సంకీర్తయన్ భూమిపతిం సమేతాన్. ఈ విధంగా దుష్టజముడు ఆ సభలోని వాళ్ళందరితోటి మాట్లాడిన తర్వాత అక్కడికి విచ్చేసినటువంటి ఆ రాజులందరి గురించి, వాళ్ళ యొక్క గోత్రనామాలు, వాళ్ళ యొక్క గొప్పతనాలు, ఏ రాజులు ఇచ్చారు వాళ్ళ నామధేయాలు, ఇవన్నీ కూడా తన సోదరి అయినటువంటి ద్రౌపదికి ఈ విధంగా తెలియజేశాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి స్వయంవర పర్వణి దృష్టజుమ్న వాక్యే 84,100తమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో స్వయంవర ఉపపర్వంలో దృష్టజుమ్న వాక్యం అనేటువంటి 184 అధ్యాయము పూర్తయింది. 185 అధ్యాయంలోకి మనము ప్రవేశించాము. ఇప్పుడు దుష్టజముడు వచ్చినటువంటి రాజుల గురించి చెబుతున్నాడు. దుర్యోధనో దుర్విషః దుర్ముఖో దుష్ప్రదర్శనః వివింశతిర్వికర్ణశ్చ సహో దుస్సాసనస్తథా. దుర్యోధనుడు, అలాగే దుర్విషహుడు, దుర్ముఖుడు, దుష్ప్రదర్శుడు, వివింశతి, వికర్ణుడు, అలాగే దుశ్శాసనుడు, యుయుత్సు, వాయువేగశ్చ భీమవేగరవస్తథా ఉగ్రాయుధో బలాకీచ కరకాయుర్విరోచన. అలాగే యుయుత్సు, వాయువేగుడు, భీమవేగరవుడు, ఉగ్రాయుధుడు, బలాకి, కరకాయువు, విరోచనుడు, కుండక, చిత్రసేనశ్చ సువర్చ కనకధ్వజ నందకో బాహుష తుహుండో వికటస్తథా ఏతే చాన్యే చ బహవో ధార్తరాష్ట్రా మహాబలాః కర్ణేన సహితా వీరాః త్వదర్థం సముపాగతాః. అలాగే కుండకుడు, చిత్రసేనుడు, సువర్చనుడు, కనకధ్వజుడు, నందకుడు, బాహుశాలి, తుహుండు, వికటుడు, ఇలా బోళ్ళంతమంది ధృతరాష్ట్ర
రాజకుమారులు అందరూ కూడా కర్ణునితో కలిసి నీ కోసం వచ్చారమ్మా. అసంఖ్యాతా మహాత్మాన పార్థివా క్షత్రియశవా శకుని సౌబలస్తేవ వృషకోథ బృహద్బల. అంతేకాకుండా శకుని, వృషకుడు, బృహద్బలుడు కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా గాంధార రాజకుమారులు. ఏతే గాంధార రాజస్య సుతాః సర్వే సమాగతాః. అలాగే అశ్వత్థామా చ భోజశ్చ సర్వశస్త్రభృతాంబరౌ సమవేతో మహాత్మానౌ త్వదర్థే సమలంకృతౌ. అట్లాగే అశ్వత్థామ, భోజుడు కూడా నీకోసమే వచ్చారమ్మా. బృహంతో మణిమాంసేవ దండధారశ్చ పార్థివ సహదేవ జయసేనో మేఘసంధిశ్చ పార్థివ. అంతేకాకుండా సహదేవుడు, జయసేనుడు, మేఘసంధి, అలాగే ఆ కుమారుడైనటువంటి శంఖుడు వీళ్ళందరూ కూడా వచ్చారు. విరాట సహపుత్రాభ్యాం శంఖనైవోత్తరేణ చ వార్ధక్షేమి సుశర్మ చ శేవాబుందిశ్చ పార్థివ. అంతేకాకుండా ఉత్తరుడితో కలిసినటువంటి విరాట్రాజు, వార్ధక్షేమి, సుశర్మ, సేనాబిందువు వీళ్ళందరూ వచ్చారు. శుకేతు సహపుత్రేణ సునామ్నా చ సువర్చస సుచిత్ర సుకుమారశ్చ వృకః ధృతిస్తథా సూర్యధ్వజో రోచమానః నీలః చిత్రాయుధస్తథా హంసుమాంశ్చేకితానశ్చ శ్రేణిమాంశ్చ మహాబలః సముద్రసేన పుత్రశ్చ చంద్రసేన ప్రతాపవాన్. అంతేకాకుండా వృకుడు, సుకుమారుడు, వృకుడు, సత్యధృతి, సూర్యధ్వజుడు, రోచమానుడు, అట్లాగే నీలుడు, చిత్రాయుధుడు, దండుడు, పౌండ్రక వాసుదేవుడు, భగదత్తుడు, కళింగతామల్లిప్తుడు, పత్తనాధిపతి, మహారథుడైనటువంటి మద్రరాజు శల్యుడు, అతని పుత్రులు రుక్మాంగద రఘునథులు, ఇలాగ వీళ్ళందరూ కూడా వచ్చారమ్మా అంటూ వాళ్ళు వచ్చినటువంటి రాజుల యొక్క పేర్లన్నీ కూడా తెలియజేసినాడు. ఇంకా ఎవరెవరు వచ్చారా అంటే బృహద్బల సుషేణశ్చ శిబిరౌషీనరస్తథ పటచ్చర నిహంత చ కారుషాధిపతిస్తథ సంకర్షణో వాసుదేవశ్చ రౌక్మిణేయశ్చ వీర్యవాన్ సాంబశ్చ చారుదేష్ణశ్చ ప్రాద్యుమ్ని సగదస్తథ అక్రూరః సాత్యకిస్తేవ ఉద్ధవః మహామతి కృతవర్మా చ హార్దిక్యః పృథుర్విప్రధురేవ చ. బృహద్బలుడు వచ్చాడు, సుషేణుడు వచ్చాడు, ఔషీనుడైనటువంటి శిబి వచ్చాడు, దోపిడీ దొంగలందరినీ కూడా సంహరించడంలో నేర్పు కలిగినటువంటి కారుషాధిపతి అయినటువంటి సంకర్షణుడు వచ్చాడు, వాసుదేవుడు వచ్చాడు, రౌక్మిడేయుడు వచ్చాడు, సాంబుడు వచ్చాడు, చారుదేశుడు వచ్చాడు, ప్రాద్యుమ్ని, గదుడు, అక్రూరుడు, సాత్యకి, మహామతి అయినటువంటి ఉద్ధవుడు, ఆత్మీయుడైనటువంటి కృతవర్మ, పృథువు, విపృథువు, విదూరథుడు, కంకుడు, గవేషణతో కూడినటువంటి శంకుడు, ఆశావహుడు, అనిరుద్ధుడు, శమీకుడు, సారమేజయుడు, వీరుడైన వాతపతి, జిల్లి, పిండారకుడు, భుషీనుడు, విక్రాంతుడు, ఇలా ప్రసిద్ధమైనటువంటి వృష్ణివంశంలో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారమ్మా. అంటే మొత్తము ప్రపంచంలో ఉండేటువంటి మహారాజులందరూ కూడా ఈ ద్రౌపదీ స్వయంవరం కోసం తరలి వచ్చారా అన్నట్టుగా అక్కడ ఉండేటువంటి రాజులందరూ వచ్చారట. భగీరథో బృహక్షత్ర సైంధవశ్చ జయద్రథ బృహద్రథో బాహ్లికశ్చ శృతాయుశ్చ మహారథ ఉలూక కైతవో రాజా చిత్రాంగద శుభాంగదో వత్సరాజశ్చ మతిమాన్ కోసలాధిపతిస్తథా శిశుపాలశ్చ విక్రాంత జరాసంధస్తదైవ చ ఏతే చాన్యేత బహవః నానా జనపదేశ్వరాః. భగీరథుడు, బృహక్షత్రుడు, సింధుదేశపు రాజు అయినటువంటి జయద్రథుడు, బృహద్రథుడు, బాహ్లీకుడు, అట్లాగే మహారథుడైనటువంటి శృతాయువు, కైతవుడైనటువంటి ఉలూకుడు, చిత్రాంగద శుభాంగదుడు, వత్సరాజు, కోశలాధిపతి అయినటువంటి శిశుపాలుడు, జరాసంధుడు, ఇలా వీళ్ళే కాకుండా సుప్రసిద్ధమైనటువంటి క్షత్రియులందరూ కూడా వివిధ దేశాల యొక్క రాజులందరూ కూడా నీ కోసం వచ్చారమ్మా. వీళ్ళందరూ కూడా నీ కోసము ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి సిద్ధపడ్డారు. ఎవడైతే ఈ లక్ష్యాన్ని ఛేదిస్తాడో అతడే నువ్వు వరింతువుగాక. విద్యేతే ఇదం లక్ష్యం వరయేధా శుభేజతం. అటువంటి వాణ్ణి, ఈ లక్ష్యాన్ని ఎవరైతే ఛేదిస్తారో అటువంటి వాణ్ణి నువ్వు వివాహం ఆడవలసింది అని ఆ దుష్టజమ్రుడు తన సోదరి అయినటువంటి ద్రౌపదికి ఆ వచ్చినటువంటి రాజుల యొక్క పేర్లు, వాళ్ళు ఏ వంశాలకి చెందినటువంటి వాళ్ళు అవన్నీ కూడా తెలియజేశాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి స్వయంవర పర్వణి
రాజనామకీర్తనే 85-శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో స్వయంవర ఉపపర్వంలో ఆ రాజుల యొక్క కీర్తనం, వాళ్ళ యొక్క పేర్లు అవన్నీ తెలియజేసేటువంటి 185 అధ్యాయమైంది. ఎప్పుడు కూడా స్వయంవరంలో ఒక నియమం ఉంటుంది. స్వయంవరంలో స్వయంవరము అంటే అర్థం ఏంటంటే స్వయముగా వరించడము. స్వయముగా వరించడం అనేటువంటి ఒక స్వేచ్ఛ కన్యకు వధువుకు ఉంటుంది. ఆ వధువు వరమాల తీసుకుని ఆ రాజుల దగ్గరికి వెడుతుంటే ఆ రాజుల యొక్క విశేషాలన్నీ కూడా తప్పనిసరిగా ఎవరో ఒకరు తెలియజేస్తూ ఉంటారు. అంటే ఆ వాళ్ళ యొక్క విశేషాలు, వాళ్ళ యొక్క రూపలావణ్యాలు, వాళ్ళ యొక్క కులగోత్రాల్లో ఈమెకి నచ్చినట్లయితే వాళ్ళలో వాళ్ళ మెడలో వరమాలు వేస్తుంది. ఆ విధంగా వివాహం చేసుకుంటుంది. ఆ విధంగా జరిగేటువంటి దాన్నే స్వయంవరము అంటారు. అటువంటి స్వయంవరంలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఐచ్ఛిక స్వయంవరంలో కేవలము ఐచ్ఛిక స్వయంవరం అంటే ఏమిటి, ఇంకేమి పరీక్షలు ఏమి ఉండవు. వరమాలు ఇచ్చుకుని ఆమె అలా వెడుతూ ఉంటుంది. ఒక్కొక్క రాజుని కీర్తిస్తూ వాళ్ళ యొక్క గుణగణాలని, వాళ్ళ విశేషాలని అన్నీ తెలియజెబుతూ ఉంటారు. ఆ వధువుకి నచ్చినటువంటి ఆ రాజుని ఆమె వివాహం చేసుకుంటుంది. రెండోది ఏంటంటే ఏదైనా ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో అటువంటి వాడిని వరమాలతోటి ఈమె వరిస్తుంది. అటువంటిది ఈ విధంగా ద్రౌపది స్వయంవరంలో ఒక నిర్దిష్టమైనటువంటి ఒక లక్ష్యం ఏర్పాటు చేసి దీన్ని ఛేదించినటువంటి వాడినే మా ద్రౌపది వివాహం చేసుకుంటుంది అని ప్రకటించారు. అది ఈ విధంగా ద్రౌపది స్వయంవరం యొక్క గొప్పదనం అటువంటిది. అనేక మంది రాజులందరూ కూడా విచ్చేశారు అని తెలియజేస్తూ ఆ తర్వాత ఎవరు ఛేదించారు, ఎవరి మెడలో వరమాల పడుతుంది అనేటువంటిది మనము రేపు తెలుసుకుందాము అని చెబుతూ స్వస్తి. నొక్కాను. ఇప్పుడు రేపు కుదురుతుందో కుదరదో అయితే ఇది స్టాప్ చేసేస్తాను. ఇంకొక చిన్న ముక్క అంతరాయం వచ్చి ఒక వారం రోజులు పెట్టలేదు, మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తామని పెట్టేద్దామా రికార్డింగ్? అంటే అది తీసుకుని ఉంచుతాను చిన్న పెట్టు. రేపు 2 ప్రోగ్రామ్ అయిపోయాయి అనుకో, 2 అయ్యాక పెడతాను. అదొక చేతిలో పెట్టుకుంటాను. స్టాప్ చేస్తాను.